హలో అండి. బేబీస్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఎక్కువగా స్పిటప్ చేస్తూ ఉంటారు. దానికి రీజన్స్ ఏంటి అని నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ నాకు చెప్పారండి, ఒకవేళ ఫార్ములా ఫీడింగ్ ఇస్తున్నట్లయితే బాటిల్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉండాలి. బేబీకి ఇచ్చేటప్పుడు ఒకసారి హాట్ వాటర్తో వాష్ చేసి చక్కగా ఒక క్లాత్ తీసుకొని సపరేట్గా ఆ క్లాత్తో ఓన్లీ బాటిల్స్ వరకే క్లాత్ ఉంచుకొని ఆ క్లాత్తో క్లీన్ చేసి హాట్ వాటర్తో వాష్ చేసిన తర్వాత బేబీస్కి ఫార్ములా ఫీడింగ్ అనేది ఇవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ మీరు కనుక ల్యాచింగ్ ఇష్యూ ఉండి మీరు ఈ విధంగా పంప్ని కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఈ ఫీడింగ్ పంప్ కూడా నీట్గా ఉండేలాగా చూసుకోవాలండి. ఎప్పటికప్పుడు దీన్ని కూడా కొంచెం వామ్ వాటర్తో వాష్ చేయడం, ఇంకా మైల్డ్ సోప్తో దీన్ని వాష్ చేయడం అలాంటివి చేసి దాని తర్వాత ఇందులో పడిన మిల్క్ని మళ్ళీ మనం బాటిల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకొని బేబీకి ఇవ్వాలండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ మదర్ ఫీడింగే కనుక డైరెక్ట్గా ఇస్తున్నట్లయితే మదర్ కూడా కొంచెం బ్రెస్ట్ని ఒక మంచి క్లాత్తో క్లీన్ చేసుకొని బేబీకి ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, మనం బేబీకి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఏ క్లాత్ పడితే ఆ క్లాత్తో మనం క్లీన్ చేయకూడదండి. బేబీకి సపరేట్గా ఒక క్లాత్ అనేది పెట్టుకొని ఆ క్లాత్తో బేబీ లిప్స్ని క్లీన్ చేసుకుంటూ తను కక్కినప్పుడు కూడా వెంటనే ఒకవేళ ఎక్కువగా కక్కినట్లయితే ఆ క్లాత్ని మళ్ళీ మార్చేయాలండి. న్యూ క్లాత్ అనేది తీసుకొని బేబీస్కి క్లీన్ చేస్తూ ఉండాలి. అండ్ వాష్ చేసినప్పుడు బాటిల్స్కి క్లీన్ చేయడానికి సపరేట్ క్లాత్ ఉండాలి. బేబీ మౌత్ వాష్కి కూడా సపరేట్ క్లాత్ ఉండాలి. అండ్ మీ బ్రెస్ట్ని క్లీన్ చేసుకోవడానికి కూడా ఇంకొక క్లాత్ ఉండాలి. ఆ విధంగా సపరేట్గా కనుక మనం క్లాత్స్ని పెట్టుకొని మెయింటైన్ చేసినట్లయితే బేబీ యొక్క స్పిటప్ని మనం కంట్రోల్ చేయగలుగుతామని డాక్టర్ నాకు సజెషన్ ఇచ్చారండి నేను కన్సల్ట్ అయినప్పుడు. ఐ హోప్ ఇది మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.